వైకుంఠ ఏకాదశి ఎందుకు ఇతర ఏకాదశులన్నిటికంటే శక్తివంతమైనదిగా భావిస్తారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం మురాసుడు అనే రాక్షసుడు అపారమైన శక్తితో ఎదిగి దేవతలను ఓడించి స్వర్గం నుండి వెళ్ళగొట్టాడు. మరే మార్గం లేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణు ఆశ్రయించారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఘోర యుద్ధం కొనసాగిన తరువాత శ్రీ మహావిష్ణువు విశ్రాంతి కోసం బద్రికా ఆశ్రమంలోని ఒక గుహకు వెళ్ళాడు. ఆయన నిద్రలో ఉండగానే మురాసురుడు వచ్చి దాడి చెయ్యాలని ప్రయత్నించాడు. ఆ క్షణంలో శ్రీ మహావిష్ణువు దేహం నుండి ఒక దివ్య శక్తి దేవతగా అవతరించి ఒక్క క్షణంలోనే మురాసురుడిని సంహరించింది. శ్రీ మహావిష్ణువు మేల్కొని ఆమెకు ఏకాదశి అనే నామకరణం చేసి ఒక దివ్య వరం ఇచ్చాడు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించే వారికి మోక్షానికి మరింత చేరువ చేస్తానని ఆయన అనుగ్రహించాడు. ఈ పవిత్రమైన రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని నమ్మకం. అందుకే భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశిస్తారు. ఇది ఆత్మ వైకుంఠానికి అంటే విముక్తికి పయనమవుతున్నదని సంకేతం. 2025 డిసెంబర్ 30వ తారీఖు మంగళవారంన వైకుంఠ ఏకాదశి వచ్చింది. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.